కాబట్టి ఇక్కడ ఏంటంటే చాలా మారుమూల ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆదిలాబాద్ పోవాలంటే చాలా ఇబ్బంది అవుతా ఉన్నది ఖచ్చితంగా మా బోత్ను రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఎంతో ఆశతో మా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి అదేవిధంగా చాలా ఇరిగేషన్ ప్రారంభంగా మనము గౌరవ డిప్యూటీ సీఎం గారు గతంలో 3 లిఫ్ట్ ఇరిగేషన్లు మనకు మంజూరు చేస్తారని చెప్పేసి అనౌన్స్ చేశారు 2 ఇచ్చిండు ధన్యవాదం సార్ ధన్యవాదం 2 లిఫ్ట్ ఇచ్చేందుకు కానీ ఇంకా 2 లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి ఏదైతే బుగ్గారం కానీ మరో లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే సుంకిడి మీరు పోతూ పాదయాత్ర ఆ గ్రామం పై నుంచే పోయినారు కాబట్టి ఖచ్చితంగా 2 లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా ప్రకటిస్తారని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటాం అదేవిధంగా మేము కొత్త పెద్దగా సమస్యలేం పెద్ద కోరికలు అడుగుతలేం సార్ చిన్న కోరికలు మా ప్రాంతంలో కొత్తగా దాదాపు 22 చెరువులు ఉన్నాయి దాంట్లో ఓన్లీ 345 కోట్లతోని దాదాపుగా 12,000 ఎకరాలకు నీరు అందించవచ్చు కాబట్టి ఇవన్నీ ప్రకటిస్తారని చెప్పేసి కూడా మేము ఎంతో ఆశతో చూస్తూ ఉన్నాం అదేవిధంగా భూగర్భ జలాలు పెరగడానికి దాదాపుగా ఒక మా నియోజకవర్గంలో 23 చెక్ డ్యామ్లు అవసరం ఉంది కాబట్టి అవి కూడా ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఎంతో ఆశతో చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే పాతబడ్డటువంటి చెరువులు మా దగ్గర చాలా ఉన్నాయి 18 చెరువులు ఉన్నాయి కాబట్టి తక్కువ దాదాపు ఒక 70-80 కోట్లు ఇస్తే ఆ చెరువులను పునర్నిర్మాణం చేసుకొని ఆ నీరును కూడా మనము మన యొక్క ప్రాంతాన్ని వాడుకోవచ్చు అని చెప్పేసి కూడా నేను శ్రీధర్మంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా నియోజకవర్గ కేంద్రంలో మాకు నియోజకవర్గ కేంద్రం అని పేరుకు కానీ ఇప్పుడు కానీ ఎట్లాంటి సవలతులు కూడా అక్కడ లేవు ఎలాంటి సౌకర్యాలు లేవు చాలామంది ఇప్పటివరకు ఎంతమంది ఎమ్మెల్యేలు అయినా ఇప్పటివరకు మా నియోజకవర్గానికి 4 లైన్ రోడ్ లేదు సెంట్రల్ లైటింగ్స్ లేదు పేరుకే బోత్ నియోజకవర్గ కేంద్రం కానీ అక్కడ పడితే ఒక మామూలు పల్లెటూరు లెక్క కనబడుతుంది మా కేంద్రం కాబట్టి దయచేసి 2 చేతులు జోడిస్తూ ఉన్న ఈ సెంట్రల్ అయితే ఒక దాదాపుగా 40 కోట్ల రూపాయలతోటి ఇవన్నీ ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు మరో ఏదైతే ఇచ్చోడ సిరికొండ డబుల్ రోడ్ ఒకటి ఇది ఖానాపూర్ బోత్ 2 కాన్స్టిట్యున్సీకు కనెక్టివిటీ కాబట్టి సిర్చలమట్టు పెంబి రోడ్డు అదొకటి ఉంది సార్ ఇది కూడా ఖానాపూర్ మా యొక్క బోత్కు 2 కనెక్టివిటీ అదేవిధంగా బరంపూర్ మోర్కండి రోడ్డు ఇది ఆదిలాబాదు బోత్కు కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇది కూడా అదేవిధంగా ఇప్పుడే గౌరవ ఎంపీ గారు కూడా చెప్పారు జమ్దాపూర్ నుంచి ఏదైతే కరంజీ రోడ్డు ఉందో ఇప్పుడు చాలా సమస్య అది అంతర్రాష్ట్ర రహదారి మహారాష్ట్రకు వెళ్ళే రహదారి మన తెలంగాణ నుంచి కానీ ఆ కాంట్రాక్టరు ఏదో కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల పని ఆపేసాడు సార్ దయచేసి అదేదో క్లియర్ చేసి ఆ రోడ్ను పునర్నిర్మాణం చేసి ఇస్తే మా 2-3 మండలాలు అంతర్రాష్ట్రానికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ కరంజీ రోడ్ని పూర్తి చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మండలంలో ఏదైతే ఇప్పుడు ఇంతమంది ఎంపీ చెప్పిండు 7 మండలాల్లో మండల ఆఫీసులే ఉన్నాయి కానీ ఈ అన్ని శిథిలావస్థలకు వచ్చినాయి సార్ 3 కొత్త మండలాలు ఉన్నాయి సిరికొండ సొనాల భీంపూరు వాటితో పాటు మాకు 7 పాత మండలాలు ఉన్నాయి ఖచ్చితంగా మండల ఏదైతే ఉన్నాయో ఇంటిగ్రేటెడ్ ఆఫీసు మంజూరు చేయాలని చెప్పేసి కూడా ఇక మేము కొత్త చిన్న కోరికలు సార్ తప్పకుండా మీ మీద ఆశలు పెట్టుకున్నారు మా వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా అదేవిధంగా నియోజకవర్గ కేంద్రంలో చదువు ఎంతో అవసరం మీరు ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇచ్చిండు 200 కోట్లు కాబట్టి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా బోత్ నియోజకవర్గ కేంద్రంలో పిల్లలు చదువుకోవాలన్నా అమ్మాయిలు చదువుకోవాలన్నా ఎందరు చదువుకోవాలన్నా డిగ్రీ కళాశాల లేదు మాకు ఖచ్చితంగా మేము జనరల్ డిగ్రీ కళాశాల బోత్లో మంజూరు చేస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అయిపోతుంది కాబట్టి అదేవిధంగా ఇక ముఖ్యమంత్రి గారు కూడా ఇక అన్ని ఆటలు ఆడతాడు కాబట్టి మా పిల్లలు కూడా కొంచెం ఆడుకోవాలి సార్ బోత్లో మా బోత్ పిల్లలు కూడా ఆడుకోవాలంటే మాకు బోత్లో ఒక మినీ స్టేడియం ఇస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా సార్ అదేవిధంగా ఇచ్చోడలో ఇప్పుడు ఏదైతే ఇంత పెద్ద 5 మండలాలు ఇచ్చోడ సెంటర్ ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో కానీ అక్కడ మాకు ఒక సిఎస్సి సెంటర్ లేదు హాస్పిటల్ లేదు పోస్ట్ మార్టం చేయాలన్నా ఇంకేదైనా కార్యక్రమాలు చేయాలన్నా కానీ ఒక సిఎస్సి సెంటర్ మంజూరు చేస్తారని నేను విజయరమణకు 2 నిమిషాలు అయిపోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా అదేవిధంగా సుంకిడి మార్కెట్ కమిటీ సార్
సుంకిడి మార్కెట్ కమిటీ అది చాలా పెద్ద కమిటీ. అక్కడ మేము ఏ కార్యక్రమం తాంసి తలమడుగు భీంపూర్ మండల వాసులు ఏదైనా పత్తి అమ్మాలన్నా ఏదైనా శనగలు అమ్మాలన్నా ఏం అమ్మాలన్నా కానీ మేము ఆదిలాబాద్ మార్కెట్ పోవాలి. కాబట్టి ఖచ్చితంగా మాకు ఏదైతే సుంకిడి మార్కెట్ ఖచ్చితంగా మంజూరు చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా. అదేవిధంగా ఇంకోటి సార్, మామూలు ఏదైతే ఈ గట్టి కింద దిగితే ఫ్రీ నీళ్లు పోచంపాడు ప్రాజెక్టులు అన్ని ప్రాజెక్టులు అన్నిటికీ ఫ్రీ నీళ్లు వస్తాయి. కానీ మా ప్రాంతంలో ఏం రావు సార్. కాబట్టి ఖచ్చితంగా మేము పండించే పంటలకు ఖచ్చితంగా క్వింటల్కు 5,500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. వాటితో పాటు పంట కొనుగోలు సార్, ఇప్పుడు మేము పండించే పంటలు సగం పంటలు కొంటా ఉన్నారు, సగం పంటలు కొంటలేరు. ఇప్పుడు మా దాంట్లో ఇప్పుడు రబీ పంటలు వేసుకుంటే మొక్కజొన్న కానీ జొన్నలు బాగా పండిస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా నిబంధనలు పెట్టకుండా పరిమితి లేకుండా ఆ పంటలను కొనాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఆఖరికి ఇవి కొన్ని మా ప్రాంతంలో ప్రాజెక్టులు లేవు కాబట్టి బోర్లు కొట్టుకోవాలి, నీళ్లు తాగడానికి లేదు, ఏం లేవు. పొలం బాట రోడ్లు కూడా మేము అన్ని పొలాలను పోవడానికి కూడా రోడ్లు పూర్తి చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఒక 40 కోట్ల రూపాయల SDF నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ టూరిజం పరంగా కూడా 4 మా యొక్క కుంటాల పొచ్చాల కనకాయ జలపాతాలు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఇవి కూడా చేయాలని చెప్పేసి కూడా ఆలయ అభివృద్ధి కొరకు మాకు 2 ఆలయాలు సార్. మీరు ఇప్పుడే బాసర్లో కూడా మీరు మంజూరు చేసిండు 200-300 కోట్లు. కానీ మాకు అంతగానం వద్దు సార్. మాకు సిరిచల్మకు ఒక 5 కోట్లు, అదేవిధంగా బరంపూర్కి ఒక 2 కోట్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ ఆఖరిగా ఇండ్లు సార్ మాకు వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఒక అదనంగా అన్ని నియోజకవర్గాలకు కేటాయింపే దాంట్లో అదనంగా ఒక 2,000 ఇంద్రమ ఇల్లు ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈయన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ అందరికీ అదేవిధంగా ఇచ్చోడలో సాధికానా కూడా మీరు ఇంతకుముందు చెప్పింది సార్, అది కూడా 3,65,00,000 రూపాయలతో ఇచ్చోడలో సాధికానా ఇవ్వాలి. అదేవిధంగా స్టడీ సర్కిల్ సెంటర్స్ SC ST BCలకు మైనార్టీ సోదరులకు కూడా స్టడీ సెంటర్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఇక చాలామంది పెద్దలు అక్కడి నుంచి చేతులు ఊపుతున్నారు కాబట్టి ఏదేమైనా సార్ కానీ నేను పత్ర రూపంలో మీకు అందజేసిన తప్పకుండా ఇవన్నీ మంజూరు చేయాలని చెప్పేసి కూడా కోరుతూ, మీరు నాకు మంజూరు కావాలంటే మీరు అందరూ ఒకటిసారి సీఎం గారికి 2 చేతులు చెప్తే సపోర్ట్ కొట్టాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ముగిస్తాను. జై హింద్, జై తెలంగాణ. గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే మంచిర్యాల, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు,